నమస్తే, నేను మీ సతీష్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తోడు దొరకబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఏమిటి ఈ తోడు అనేటువంటి అంశం పైన చర్చ ఏమిటి, అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషించుకుంటే అందరికీ తెలిసిందే. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటనలో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరింపులకి పాల్పడ్డారు, ఆయన పైన దాడి చేశారు అనేటువంటి ఒక ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు కావటం, మరి ఈ కేసులో వల్లభనేని వంశీని A1గా పోలీసులు కేసు నమోదు చేసి చేర్చి ఆయన్ని అరెస్టు చేశారు. విజయవాడ జైల్లో ఆయన ఉంటా ఉన్నారు. మరి ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఆయన్ని ఒక 3 రోజులు అంటే 10 రోజులు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. 3 రోజులు కస్టడీ అనంతరం మరి వల్లభనేని వంశీని మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచినటువంటి క్రమంలో ఆయన కొన్ని కోరికలు కోరారు. న్యాయస్థానంలో న్యాయమూర్తిని కొన్ని కోరికలు కోరారు. ఏమిటవి అంటే, నాకు టేల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి నాకు అక్కడ కింద పడుకోవడానికి సౌకర్యవంతంగా లేదు, అందుకని నాకు ఒక 3 అడుగులు ఎత్తుండేటువంటి ఓ మంచం ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు ఇవ్వండి. అలాగే రెండోది, ఆయనకి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించండి, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి అని అడిగారు. 3వ కోరిక, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అంటే ఈ మూడింటికి కూడా 3 పిటిషన్లు వేసుకున్నారు. అయితే పై 2 మాత్రం ఆయన కోరికలు కోరడంతో పాటు మరొక కోరిక కోరారు. అదేమిటి అంటే, జైల్లో నన్ను ఒక్కడనే ఉంచుతా ఉన్నారు, నా బ్యారెక్లో నన్ను ఒక్కడనే సపరేట్గా ఒక జైల్లో పెడతా ఉన్నారు, అలా పెట్టడం వల్ల నాకు బోర్ కొడతా ఉంది, కాబట్టి నాకు ఎవరినైనా ఒకళ్ళని తోడు ఇవ్వండి అని చెప్పేసి తోడును కోరారు వల్లభనేని వంశీ. అయితే ఈ అంశం బయటకు రావటం, మరి దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం అనేటువంటిది ఒక హాట్ టాపిక్గా మారింది. మరి వల్లభనేని వంశీ కోరిక ఏదైతే ఉందో, మరి జైల్లో ఒంటరిగా ఉంటా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎవరైనా కూడా తోడు కావాలి అని చెప్పి కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ కోరిక తీరబోతా ఉందట. మరి ఏ రకంగా తీరబోతా ఉంది అంటే, వల్లభనేని వంశీకి తోడు దొరకబోతా ఉంది. మరి ఎవరు ఆ తోడు, ఏ రకంగా రాబోతా ఉన్నారు, మరి ఏమిటి, న్యాయస్థానాలు ఒప్పుకున్నాయా, లేకపోతే న్యాయస్థానాలకి తెలియకుండా ఏమైనా తోడు రాబోతా ఉందా అంటే ఏమీ లేదు. అన్నీ కూడా చట్ట ప్రకారంగానే వల్లభనేని వంశీకి ఒక తోడైతే దొరకబోతా ఉంది విజయవాడ జైల్లోనే. అది కూడా ఆయనకిలాగే మరి గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా దురుసుగా ప్రవర్తించి, నోటి దురుసును ప్రదర్శించి, ఆ నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా ఇష్టారీతిలో ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించడం, అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ఇలాంటి వ్యక్తులందరినీ, ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని కూడా అవమానించేటువంటి రీతిలో వల్లభనేని వంశీ కూడా ఏ రకంగా మాట్లాడాడో అందరికీ తెలిసిందే. మరి అదే రకంగా మరొక వ్యక్తి ఇదే నోటి దురుసు, బూతులు, అలాగే అవమానకరమైనటువంటి మాటలు, బూతులు, తిట్టడాలు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో మహిళల్ని అవమానించేటువంటి రీతిలో మాట్లాడిన మరొక సహచరుడు వల్లభనేని వంశీకి తోడుగా రాబోతా ఉన్నారు. మరి ఎవరు ఆ సహచరుడు అని చూస్తే మరెవరో కాదు, పోసాని కృష్ణమురళి. మరి అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కూతుర్లని కూడా, ఆఖరికి మహిళల్ని, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని గురించి కూడా మరి పోసాని కృష్ణమురళి ఏ రకంగా మాట్లాడాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ అంశంలో ఆయన పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 కేసులు 17 కేసులు పోసాని కృష్ణమురళి పైన ఉన్నాయి. వల్లభనేని వంశీ ఒక పక్కన ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో మగ్గుతా ఉన్నాడు. అదే క్రమంలో పోసాని కృష్ణమురళి కూడా, ఆయన కూడా ప్రస్తుతం అయితే గనక ఏదైతే గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే మొదటగా మాత్రం పోసాని కృష్ణమురళి మీద నమోదైనటువంటి కేసు ఎక్కడ అంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో ఆయన పైన ఒక కేసు నమోదైంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో దూషించారనో, చంద్రబాబు నాయుడు గారిని ఏదో బూతులు తిట్టారనో, లోకేష్ గారిని ఏదో అవమానించే రీతిలో మాట్లాడారనో ఇది కాదు. పోసాని కృష్ణమురళి తన నోటి దురుసుతోటి 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దాని ద్వారా 2 వర్గాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి అది కొంత ఉద్రిక్త పరిస్థితి అంటే ఘర్షణ వాతావరణానికి దారితీసే విధంగా ఒక వర్గ విభేదాలు రేకెత్తించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ జనసేన నేత ఒక ఆయన పెట్టినటువంటి ఫిర్యాదు, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
అయితే దీనిపైన ఏదైతే గనక రైల్వే కోడూరు కోర్టు కూడా ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక ఆ తర్వాత చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కేసులు ఆయన పైన ఉన్నాయి కదా. ఆయన కాల్ షీట్ల కోసం సినిమాల్లో ఎలాగైతే కనుక ఆయన కాల్ షీట్లు కోరతారో, ఆర్టిస్టులవి కాల్ షీట్లు ఎలా తీసుకుంటారో, మరి అలాగే పోసాని కృష్ణమురళి కాల్ షీట్లు కూడా కావాలి అంటూ పోలీసులు ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి, ఒక్కో జిల్లాలో ఒక్కో పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు క్యూ కడతా ఉన్నారు. మరి అన్నమయ్య జిల్లాకి ఈ క్రమంలో కర్నూలు జిల్లా పోలీసులు వెళ్ళారు. మరి అక్కడి నుంచి కర్నూలు జైలుకు వచ్చిన తర్వాత కర్నూలు నుంచి మళ్ళీ నరసరావుపేట పోలీసులు వెళ్ళారు. నరసరావుపేట పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకుని పీటీ వారెంట్ వేసి ఆయన కస్టడీకి తీసుకున్నాక ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉంటా ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏమిటవి అంటే, మరి మొదటిగా ఆయన పైన నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఓబులవారిపల్లి కేసు, ఆ కేసులో మరి ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అని పోలీసులు ఒక పక్కన పిటిషన్ వేయగా ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. అయితే రైల్వే కోడూరు కోర్టులో మ్యాజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో, న్యాయమూర్తి అక్కడ సెలవులో ఉండడంతో ఆ కేసు అనేటువంటిది మొబైల్ కోర్టుకు వచ్చింది. మరి మొబైల్ కోర్టులో దీనిపైన విచారణ జరగా న్యాయమూర్తి మరి ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేశారు. అయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో బెయిల్ అయితే వచ్చింది, కానీ వెంటనే పిటిషన్ నరసరావుపేట పోలీసులు బయటే వేచున్నారు. ఇక్కడ ఓకే అండి, ఇక్కడ కేసుకు మీకు బెయిల్ వచ్చింది, మా దగ్గర అయితే ఇంకో కేసు నమోదైంది కదా, రెండు విచారణ చేయాలి, రెండు పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి పోలీస్ స్టేషన్ల యాత్ర జరుపుతా ఉన్నారు పోసాని కృష్ణమురళికి. అయితే నరసరావుపేటలో కూడా ఆయన బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం, మరి నిన్న అర్ధరాత్రి వరకు కూడా దానిపైన వాదనలు జరగటం. ఈ వాదనలు వినిపిస్తుంది కూడా ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ది గ్రేట్, ఏదైతే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అలాగే మరొక 19 మంది, మొత్తం ఒక 20 మంది ఏదైతే పోసాని కృష్ణమురళి కోసం వాదనలు వినిపించడానికి, ఏదో సుప్రీంకోర్టులో మనము కౌన్సిల్స్ని చూస్తూ ఉంటాం, సీనియర్ కౌన్సిల్ అని చెప్పేసి అని, అక్కడ సీనియర్ లాయర్ ఏదైతే కనుక అడ్వకేట్ ఉంటే ఆయన కౌన్సిల్లో కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు, ఒక 10 మందో 8 మందో అట్లాగా 20 మంది వరకు కూడా, 10-15 మంది వరకు కూడా వాళ్ళ సీనియారిటీ, వాళ్ళకు ఉన్నటువంటి హోదాని బట్టి వాళ్ళకి కౌన్సిల్లో ఉంటారు అడ్వకేట్స్, అసిస్టెంట్లుగా ఉండేటువంటి వాళ్ళు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఏదో సుప్రీంకోర్టు అడ్వకేట్ లాగా ఆయన వెంట కౌన్సిల్ అని చెప్పి 20 మంది మందనేసుకుని మరి ప్రతి కోర్టుకి తిరుగుతా ఉన్నాడు. ఏది? పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇప్పించేందుకు. మరి నిన్న కర్నూలు ఏదైతే గనక కడప మ్యాజిస్ట్రేట్ కోర్టులో, కడపలో ఉన్నటువంటి కోర్టులో, మొబైల్ కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నరసరావుపేట వచ్చారు. నరసరావుపేటలో కూడా వాదనలు వినిపించగా నిన్న అర్ధరాత్రి మరి దాన్ని కూడా ఆయన ఏదైతే పోలీసులు వేసినటువంటి పిటిషన్ని కూడా కోర్టు డిస్మిస్ చేసింది. మరి అక్కడితో అయిపోయిందా? పోసాని కృష్ణమురళి బయటకు వచ్చేసాడా అంటే లేదు. మరి ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నారు, ఏం జరగబోతా ఉంది అంటే, పోసాని కృష్ణమురళి అక్కడి నుంచి నెక్స్ట్ విజయవాడ వెళ్ళబోతా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, విజయవాడ భవానీపురంలో కూడా పోసాని కృష్ణమురళి పైన ఒక కేసు నమోదయ్యింది. మరి దీనికి సంబంధించి నరసరావుపేటలో కూడా అక్కడ వేసినటువంటి పిటిషన్లు, పోలీసులు వేసినటువంటి పిటిషన్లు డిస్మిస్ అయితే వెంటనే బయట విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కి చెందినటువంటి పోలీసులు వెయిట్ చేస్తా ఉన్నారు. రండి, మీ యాత్ర ఇక్కడతో అయిపోలేదు, అప్పుడేదో యాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సినిమా ఏదో తీయించాడేమో కానీ అది కాదు, ఇప్పుడు మీ యాత్ర వేరే ఉంది, పోలీస్ స్టేషన్ల యాత్ర అని చెప్పి విజయవాడ భవానీపురం పోలీసులు వచ్చి ఆయన్ని తీసుకువెళ్లారు. ఈ రోజున ఆయన మ్యాజిస్ట్రేట్ ముందర కూడా హాజరుపరచబోతా ఉన్నారు. అదే క్రమంలో ఆయన్ని విచారణ చేసేందుకు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయనకి ఓబులవారిపల్లిలో బెయిల్ వచ్చింది కదా, మరి ఇక్కడ విజయవాడ కోర్టులో, ఎందుకంటే విజయవాడలో ఆయన పైన ఏదైతే కనుక భవానీపురంలో కేసు నమోదైంది, అది కూడా కొంత సీరియస్ కేసు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ విచారణ జరిగేటువంటి క్రమంలో మరి ప్రభుత్వం తరఫున ఏదైతే కనుక పబ్లిక్ ప్రాసిక్యూటరు, అడ్వకేట్ జనరల్ వీళ్ళు వినిపించేటువంటి వాదనలతోటి విజయవాడ కోర్టు గనక ఏకీభవించి ఆయనకి పోసాని కృష్ణమురళికి ఒకవేళ రిమాండ్ విధించినట్లయితే, పోసాని కృష్ణమురళి మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తోడు కోరుకుంటున్నటువంటి తన సహచరుడు వల్లభనేని వంశీకి తోడు ఉండేందుకు విజయవాడ జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు, జిల్లా జైలుకి. ఇదే జరుగుతున్నటువంటి చర్చ. ఏమిటి అంటే, పోసాని కృష్ణమురళి విజయవాడ జైల్లో మరి వల్లభనేని వంశీకి తోడుగా వెళ్ళబోతా ఉన్నాడు. ఇదంతా కూడా ఏమిటి అంటే, పోసాని కృష్ణమురళి మరి గడిచిన 5 ఏళ్ళు అందరికీ తెలిసిందే ఏ రకంగా ఉచ్చం నీచం, అరే నోటికి హద్దు అదుపు, మనం మీడియా ముందరకు వస్తూ ఉన్నాం, అందులోనూ సభ్య సమాజం మనం మొత్తాన్ని చూస్తుంది, మనం మాట్లాడేది మొత్తం చూస్తుంది. ఇలాంటి సమయంలో ఎంత బాధ్యతగా ఉండాలి, అవేమీ లేకుండా ఉచ్చం నీచం మరిచి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని ఏ రకంగా తూలనాడారు,
పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ రకంగా లకారాలతోటి మాట్లాడారు, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అవరా, వాళ్ళ దాకా మేము రావనుకుంటున్నారా అని చెప్పేసి బెదిరింపులకి దిగారు. ఆడవాళ్లపైన మీ ప్రతాపాలు చూపించేది, వాళ్ళని తేకుండా మాట్లాడేటువంటి ధైర్యం ఉందా? మహిళల్ని మధ్యలోకి తేకుండా మాట్లాడేటువంటి ధైర్యం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన దృష్టిలో పడ్డానికి ఎన్నో మాట్లాడారు, ఎన్నో చేశారు. వాటన్నిటికీ కూడా ఈ రోజున మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఒక్కొక్కటిగా కేసులు, ఒక్కొక్క కేసులో కూడా పీటీ వారెంట్లు పడతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో ప్రస్తుతం విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు, అది కూడా చాలా సీరియస్ కేసు అనేటువంటి సమాచారం కూడా అందుతున్నటువంటి నేపథ్యంలో పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు మరి రిమాండ్ విధిస్తే మాత్రం ఆయన విజయవాడ జిల్లా జైలుకి వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ వల్లభనేని వంశీకి తోడుగా ఉండబోతా ఉన్నారు. మరి లేదు అక్కడ గనక ఆయనకి రిమాండ్ విధించకపోతే మళ్ళీ ఆయన తిరిగి కర్నూలు జిల్లా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆయనకి 14 రోజుల రిమాండ్ ఆల్రెడీ విధింపబడి ఉంది కాబట్టి పోసాని కృష్ణమురళి మళ్ళీ తిరిగి కర్నూలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన కావచ్చు లేదా న్యాయ నిపుణుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏమిటి అంటే, ఖచ్చితంగా భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళి పైన ఏదైతే కేసు నమోదయ్యిందో మరి ఆ కేసు తీవ్రత దృష్ట్యా ఖచ్చితంగా న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధిస్తుంది. రిమాండ్ విధించినటువంటి క్రమంలో మరి ఆయన తన సహచరుడైనటువంటి వల్లభనేని వంశీ కోరిక తీర్చేందుకు గాను ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి తోడుగా వెళ్ళబోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.